ఈరోజు దేశంలో మీరు ఒకసారి చూస్తే ఆవరేజ్ను చూసినా ఒకవేళ మనం పద్ధతి ప్రకారం లెక్క వేసినా మ్యాక్సిమం గ్రోత్ రేట్ ఆంధ్రప్రదేశ్ ఉంది. 10.36% ఆంధ్రప్రదేశ్ 3 ఏళ్లలో ఆవరేజ్ గ్రోత్ అయింది, డబుల్ డిజిట్ గ్రోత్ వచ్చింది. గ్రోత్ లో ఆల్ ఇండియా లెవెల్లో ఇన్ని కన్స్ట్రెంట్స్ ఉన్నా వీఆర్ నెంబర్ 1. దానికి నెంబర్ 1 గా వచ్చిన పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూస్తే లోయెస్ట్ లో ఉన్నాం. ఈ కన్స్ట్రెంట్స్ అన్ని కూడా తీసుకొని పవర్ 22 మిలియన్ యూనిట్లు లోటుంటే ఓవర్కమ్ అయ్యాం. అదే మాదిరిగా లాసెస్ ని సింగిల్ డిజిట్కి వచ్చేటువంటి ఏకైక స్టేట్ ఆంధ్రప్రదేశ్ 9.8% వచ్చాం. స్పెషల్ ప్యాకేజెస్ అనౌన్స్ చేశారు. ఆ స్పెషల్ ప్యాకేజ్ ఇమీడియట్ గా కేబినెట్ లో నిర్ణయం చేశారు. అది అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఫైనాన్స్ మినిస్టర్ గారు చేస్తూ ఉంటున్నారు. అది ఇమీడియట్ చేయమని రిక్వెస్ట్ చేశాం. ఇంకొక పక్కన ఏదైతే రైల్వే జోన్ విశాఖపట్నం దానికి కూడా రిక్వెస్ట్ చేశాం. మెట్రోస్ కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, పోర్ట్లు కానీ ఇలాంటివి కూడా ఉన్నాయి. అవన్నీ చేసి అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకి వచ్చే వరకు హ్యాండ్ హోల్డింగ్ ఇమ్మన్నాం.